అందరికీ నమస్తే అండి. ఈరోజు ఓటీ మోడల్ చూస్తున్నాము. ఫస్ట్ nextgen.ehospital.gov.in అనే వెబ్సైట్లో లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్, కింద కనిపించే క్యాప్చా ఎంటర్ చేస్తాము. అలా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేస్తాం. వన్స్ లాగిన్ క్లిక్ చేయగానే మీకు హోమ్ పేజ్ ఇలా కనిపిస్తుంది. హోమ్ పేజ్లో మల్టిపుల్ మాడ్యూల్స్ ఉంటాయి. అందులో ఆపరేషన్ థియేటర్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆపరేషన్ థియేటర్ మాడ్యూల్లో కొన్ని కాన్ఫిగరేషన్స్, ట్రాన్సాక్షన్స్, రిపోర్ట్స్ ఉంటాయి. ఇది ప్రీవియస్గా ఆల్రెడీ ఆపరేషన్ థియేటర్స్ ఎంటర్ చేసి ఉన్నారు. మీరు కొత్తగా ఎంటర్ చేయాలనుకుంటే ఓటీ నేమ్, ఓటీ టైప్ సెలెక్ట్ చేసుకోండి. లేదు ప్రీవియస్గా ఉన్నవే మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఓటీ నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ రూమ్, యాక్షన్లో ఉన్న యాడ్ రూమ్ని యాడ్ చేస్తాము. తర్వాత సేవ్ చేస్తాం. ఇలా ఆపరేషన్ థియేటర్ రూమ్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత సర్జరీ టీమ్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డే ఆ పర్టికులర్ సర్జరీ ఎవరు చేస్తున్నారో ఆ టీం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది బై డిఫాల్ట్గా ఒక టీంని సెట్ చేసి ఉంది కాబట్టి అది సెలెక్ట్ చేసుకున్నాము. లేదంటే మీరు గ్రూప్ నేమ్ సెలెక్ట్ చేసుకుని సర్జన్, కో సర్జన్, ఎనస్థీసియా, టెక్నీషియన్స్, నర్సు, ఇలా ఓటీ అసిస్టెంట్, రెసిడెంట్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని అప్డేట్ అని క్లిక్ చేస్తే ఆ టీం మొత్తం కింద మనకి గ్రూప్ ఆఫ్ సర్జరీ డీటెయిల్స్ అని ఉంది కదా, అక్కడ మనకి కనిపిస్తుంది. మరి నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే సేమ్ టీమే సర్జరీలో పార్టిసిపేట్ చేసేటట్టయితే ఆ సర్జరీని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ట్రాన్సాక్షన్స్, ఓటీ ట్రాన్సాక్షన్స్లో ఓటీ బుకింగ్ రిక్వెస్ట్, స్కెడ్యూలు, ఎనస్థీసియా నోటు, సర్జరీ నోటు, నర్స్ నోట్ అని ఉంటుంది. బుకింగ్ రిక్వెస్ట్లోకి వెళ్ళి అక్కడ యూహెచ్ఐడి ద్వారా కానీ ఐపీడీ ఐడి ద్వారా కానీ మనం పేషెంట్ని సెర్చ్ చేయొచ్చు. ఇలా పేషెంట్ తాలూకా డీటెయిల్స్ అనేది కూడా మీకు పైన కనిపిస్తాయి. కింద ఓటీ రిక్వెస్ట్లో డిపార్ట్మెంట్ నేమ్, ఏ డిపార్ట్మెంట్ అయితే ఈ పర్టికులర్ పేషెంట్కి ఆపరేషన్ చేస్తున్నారో ఆ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ పర్టికులర్ డాక్టర్ రికమెండెడ్ బై ఏ డాక్టర్ అయితే అది. సర్వీస్ కేటగిరీ అనేది జనరల్ సర్జరీ అండి. ఎందుకంటే సర్వీస్ కేటగిరీలోనే ఆ పర్టికులర్ సర్వీస్ ఐటమ్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ప్రాసెస్ అంతా మీకు బిల్లింగ్ మాడ్యూల్లో ఉంటుంది. బిల్లింగ్ మాడ్యూల్లో సర్వీస్ కేటగిరీలో సర్వీస్ ఐటమ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటే అవి ప్రీ రిక్వెస్ట్గా ఇక్కడ కనిపిస్తాయి మనకి. ఇలా ఎనస్థీసియా ఉందా లేదా, ఎస్ఆర్ నో అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉంటే ఎస్ అని పెట్టి ఎనస్థీసియా జనరల్ ఎనస్థీసియానా, ఎల్ఏనా, ఇలాగా ఎస్ఏ విత్ స్పైనల్, మీకు ఏదైతే ఆ పేషెంట్కి ఇచ్చారో సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తారు. అది కింద సక్సెస్ఫుల్ రావగానే స్కెడ్యూల్లోకి వెళ్తే ఆ పర్టికులర్ డే ఏ డేట్ రేంజ్ ఇచ్చారంటే ఆల్రెడీ స్కెడ్యూల్ అయి ఉంటే కనిపిస్తుంది. కింద రిక్వెస్ట్ ఉంటే ఆ రిక్వెస్ట్ దగ్గర వచ్చి చూస్తే ఓటీ స్టేటస్ ఆర్డర్డ్, ప్యాక్ స్టేటస్ ఏం లేదు. ఇంకా మనం ప్యాక్ స్టేటస్ పెట్టేటప్పుడు రైట్ కార్నర్లో ఓటీ ట్రాన్సాక్షన్ దగ్గర ప్యాక్ స్టేటస్ సెలెక్ట్ చేసుకొని డేటు, టైము ఇచ్చి సేవ్ చేయొచ్చు. వన్స్ ప్యాక్ స్టేటస్ సేవ్ అవగానే యాక్షన్ బటన్లో రైట్ సైడ్లో మీకు యాక్షన్ బటన్ ఉంటుంది. యాక్షన్ బటన్లో క్లిక్ చేశారంటే ప్యాక్ స్టేటస్ క్లియర్ అని వచ్చింది కదా. ఇప్పుడు యాక్షన్ బటన్ రైట్ సైడ్లో ఉంటుంది. అక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి డేట్, సర్జరీ డ్యూరేషన్, ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అని, ఎన్ని గంటలకు ఎండ్ అవుతుంది, ఒక అప్రాక్సిమేట్ టైం, ఆ టైం ఎంటర్ చేసేసి సేవ్ చేసుకోవాలి. యాక్షన్ కన్ఫర్మ్ అయిపోగానే మీకు ఓటీ ఇన్ ట్రాన్సాక్షన్ ఆ టైం సెలెక్ట్ చేసుకోవాలి.
ఆ టైం సెలెక్ట్ చేసుకోగానే మీకు ఓటీ ఇన్ టైం సక్సెస్ఫుల్ అని వస్తుంది. మీకు సర్జరీ స్టార్ట్ ఆ టైం ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు, సర్జరీ టైం ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు అనేది మీరు ఎంటర్ చేయొచ్చు. సర్జరీ స్టార్ట్ టైం అయిపోయిన తర్వాత సర్జరీ ఎండ్ టైం ఎన్ని గంటలకి సర్జరీ ఎండ్ అయింది అనేది కూడా మనం ఎంటర్ చేయొచ్చు. వ్యూ ఆప్షన్ ఉంటుంది. వ్యూ ఆప్షన్లో మనం అంతా కూడా ఏదైతే మనం ప్యాక్స్, యాక్షన్, సర్జరీ అండ్ స్టార్ట్ అని ఇచ్చాం కదా, ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సర్జన్, ఆ గ్రూప్, ఏ గ్రూప్ అయితే సర్జన్ ఆపరేషన్ చేశారో ఆ గ్రూప్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆ డాక్టర్ని, ఎనెస్థీసియా, ఓటీ టెక్నీషియన్, నర్సు, రెసిడెంట్ ఇలా సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ వ్యూ చేసుకోవచ్చు, కనిపిస్తుంది. మీరు లేదు ఈ ట్రాన్సాక్షన్, ఈ ఓటీ తాలూకా ఆపరేషన్ ఇక్కడ క్యాన్సిల్ చేయాలనుకుంటే యాక్షన్ అవ్వకముందే క్యాన్సిల్ చేసుకోవచ్చు. యాక్షన్ బటన్ కింద మీకు క్యాలెండర్ కిందే ఉంటుంది, క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీరు అంతా సర్జరీ అంతా అయిపోయిన తర్వాత పేషెంట్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఏ డిపార్ట్మెంట్, ఏ యూనిట్, ఏ వార్డుకి ఆ పేషెంట్ మీరు పంపిస్తున్నారో ఆ వార్డుని సెలెక్ట్ చేసుకొని పేషెంట్తో పాటు వచ్చిన అటెండెంట్ ఎవరో కూడా ఆ అటెండెంట్ పేరు సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. అటెండెంట్ ఎవరు లేకపోయినా సరే సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసిన తర్వాత మీరు ఎనెస్థీసియా నోట్ ఇక్కడ మీకు యాక్షన్లో ఎనెస్థీసియా నోట్కి ప్లస్, ఎడిట్, అప్డేట్ ఇలా ఉంటుంది. మీరు ప్లస్ మీద క్లిక్ చేసి మీ నోట్, ఎనెస్థీసియా నోట్ యాడ్ చేయొచ్చు. మీకు రైట్ కార్నర్లో వాయిస్ టు టెక్స్ట్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ ఆప్షన్ యూజ్ చేసేనే మీరు ఆ నోట్ని ఫిల్ చేయొచ్చు. ఫిల్ చేసేసి సేవ్ చేయొచ్చు. ఇలా ఇది టెక్స్ట్ మనం ఎంటర్ చేస్తుంది. లేదు నేను వాయిస్ టు టెక్స్ట్ ఇస్తానంటే మీరు ఆ మైక్ రైట్ సైడ్లో రెడ్ కలర్లో మైక్ కనిపిస్తుంది కదా, ఆ మైక్ మీద క్లిక్ చేసి మీ వాయిస్ రికార్డ్ చేసుకుంటే ఆ వాయిస్ టెక్స్ట్ వస్తుంది. చేసి సేవ్ చేస్తాము. సిమిలర్గా సర్జరీ నోట్ కూడా ప్లస్ అని యాడ్ నోట్ మీద క్లిక్ చేసి నోట్ యాడ్ చేస్తాము. పక్కన ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ చేసుకోవచ్చు నోట్ని. తర్వాత అప్డేట్ చేసేయచ్చు, వెరిఫై చేయొచ్చు. వన్స్ వెరిఫై చేసిన తర్వాత ఆ నోట్ని మనము ఎడిట్ చేయలేము. ఇక్కడ కూడా సర్జరీ నోట్లో కూడా వాయిస్ టు టెక్స్ట్ ఆప్షన్ ఇచ్చారు. కావాలంటే మీరు ఆ ఆప్షన్ని ఉపయోగించుకోవచ్చు. అప్డేట్ నోట్ అంటే ఇంకా ఏదైనా ఎక్స్ట్రా మీరు యాడ్ చేయాలంటే అప్డేట్లో చేసుకోవచ్చు. గ్రీన్ కలర్లో టిక్ సింబల్ ఉంది కదా, గ్రీన్ కలర్లో ఆ సింబల్ ఎంటర్ చేస్తే, క్లిక్ చేస్తే వెరిఫై చేస్తే మరి తర్వాత నోట్ని మనం ఎనీ చేంజెస్ చేయలేము. ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే అప్డేట్లోనే చేసుకోవాలి మీరు. సిమిలర్గా నర్స్ నోట్ అయిపోయిన తర్వాత రిపోర్ట్స్ చేసుకోవాలంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. డాక్టర్ నేమ్తో సెలెక్ట్ చేసుకోవచ్చు, డిపార్ట్మెంట్, ఓటీ నేము, డేట్ రేంజ్ ఇచ్చి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, సర్వీస్ కేటగిరీ, ఐటెం ప్రకారంగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ డే 6th 2nd అంటే February 6th ఈ పర్టికులర్ డాక్టర్కి ఎన్ని ఆపరేషన్స్ చేశారో మనం ఇచ్చాము డాక్టర్ పేరు మీద. డాక్టర్ సెలెక్ట్ చేసి జనరేట్ రిపోర్ట్